మాటలు ఇక్కడ ప్రభు నోవాహుతో చెప్తా ఉన్నారు. వాస్తవానికి ప్రభు ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నారో, అసలు ఆయన సంకల్పం ఏంటంటే, నోవాహు దినాలలో భూమి మీద అప్పటికే భూమి బాగా విస్తరించింది. ఆదాము నుంచి నోవాహు వరకు. ఆదాము నుంచి, నేను చెప్పినట్టు చెప్పండి అమ్మ, ఆదాము నుంచి నోవాహు వరకు అత్యంత విస్తారమైన సంతానం వచ్చింది. బాగా విస్తరించిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ప్రజలు చెడిపోవడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ప్రజలు చెడిపోవడానికి, ప్రజలు దేవునికి విరోధమైపోవడానికి, దేవుని ఆలోచనలో వ్యతిరేకంగా బ్రతకటం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతకటం, స్వచిత్తాలలో బ్రతకటం, ఏమండి వారికి నచ్చినట్టు బ్రతకటం ఆరంభించారు. అప్పటికే కొన్ని దేవుని బిడ్డలారా, లక్షల కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉత్పత్తి అయ్యారు. మంచితో పాటు విపరీతమైన చెడు పెరిగిపోయింది. ఆ దినాల్లో బీభత్సంగా పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంటే, అసలు దేవుడే తన మనస్సు మార్చేసుకున్నాడంట. అసలు దేవుడు మానవులను ప్రేమించేవాడు, మానవులను ఇష్టపడేవాడు. మానవులంటే ఆయనకు ప్రాణం. అలాంటి మానవులను ఎందుకు నాశనం చేయాలి, నశింప చేయాలని సంకల్పం వచ్చేసింది దేవుడి కంటే. చదవండి ఒకసారి 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలలో చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకోలేరు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును అని. దేవుని స్తోత్రం. తర్వాత 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాప పడుతున్నాను. ఏమంటున్నాడండి? బాధపడుతున్నాడంట దేవుడు. ఎవరిని చేసినందుకు? మనుషులను, మానవ జాతిని చేసినందుకు, మనుషులను నిర్మాణం చేసినందుకు దేవుడు బాధపడుతున్నాడు. హల్లెలూయా. అలా బాధపడుతూ నోవాహు చెప్తున్నాడు, నాయనా నోవాహా, నువ్వే ఈ తరములో నీతిమంతుడుగా ఉన్నావు. నీతిమంతుడు అంటే దేవునికి విరోధమైనది ముందున్న దాని జోలు కూడా పోకుండా యథార్థంగా బ్రతికేవాడు. దేవునికి విరోధమైనవి, వాక్యానికి విరోధమైనవి, సంఘానికి విరోధమైనవి, ప్రభువుకి విరోధమైనవి ఏమైనా తన ముందు వస్తే వాటిని లెక్క చేయకుండా, క్రీస్తు నామానికి వ్యతిరేకంగా బ్రతకకుండా, అపవిత్రమైన జీవితం జీవించకుండా పవిత్రంగా బ్రతికేవాడిని నీతిమంతుడు అంటారు. చూడండి, పైన చెప్పినట్టుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరి ఆలోచనకు తగినట్లు వారు బ్రతుకుతున్నారు, ఎవరి ఉద్దేశాలకు తగినట్లు వారు బ్రతుకుతున్నారు. అయితే నోవాహు అలా బ్రతుకుతలేదంట. హల్లెలూయా. నేను విషయం చెప్పనా, లోక పోకడతో పాటు మనం కలిసామనుకో, మనం క్రైస్తవులు ఎలా అవుతాం, మనం ఆత్మీయులు ఎలా అవుతాం, మనం ప్రభువు బిడ్డలం ఎలా అవుతాం? నలుగురితో నారాయణ అంటూ మనం అందరితో కలిసిపోతే మన ప్రత్యేకత ఏముందండి? ఇప్పుడు నోవాహుని దేవుడు వాడ తయారు చేసుకో అని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రథమ రీజన్ ఏంటంటే, అతడు ప్రత్యేకంగా బ్రతికాడు. స్తోత్రం చెప్తలేదు. అతడు ప్రత్యేకంగా బ్రతికాడు. పాపానికి, లోకానికి, దేవుని ఆలోచనలకి, దేవుని ఆలోచన కాని వాటికి వ్యతిరేకంగా యథార్థంగా బ్రతికాడు. అంచేత దేవుడు నోవాహుని సెలెక్ట్ చేసుకున్నాడు. బాబు రండి, బా
కలుగును గాక. నోవాహుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో, నోవాహుని ఎందుకు ఇష్టపడ్డాడో, నోవాహుని ఏమంటే ఇంకో విషయం చెప్పనా, మరొక సృష్టిని చేసినట్టే. ఇప్పుడు ఆదాము నుంచి నోవాహు వరకు వింటున్నారండి? ఆదాము నుంచి నోవాహు వరకు ఆ ప్రజలందరినీ తుడిచేసి ఇప్పుడు నోవాహులో నుంచి ఒక కొత్త తరాన్ని తేవాలనుకుంటున్నాడు. ఒక్కలన్నా నోవాహు నుంచి ఒక కొత్త తరాన్ని తయారు చేయాలనుకున్నాడు దేవుడు. నోవాహు నుంచి ఒక నూతనమైన సంకల్పాన్ని సృష్టించాలనుకున్నాడు దేవుడు. నోవాహు నుంచి తన మనస్సుకు నచ్చినట్టుగా ఈ ప్రపంచాన్ని నిర్మించాలి అని కోరుకున్నాడు దేవుడు. అందుకే నోవాహుని సెలెక్ట్ చేసుకున్నాడు. నోవాహుని సెలెక్ట్ చేసుకోవడానికి, నోవాహుని ఎన్నుకోవడానికి ప్రథమ కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నోవాహు తనకు నచ్చినట్టు, లోకానికి నచ్చినట్టు ఉండడు, దేవునికి నచ్చినట్టు ఉంటాడు. నీతిమంతుడిగా బ్రతుకుతాడు, యథార్థవంతుడిగా బ్రతుకుతాడు. కృప కోసం ఎదురు చూసేవాడట, దేవుని మాట కోసం ఎదురు చూసేవాడట, దేవుని ఆలోచన కోసం ఎదురు చూసేవాడట. ఇక దేవుడు తప్ప మరొక ఆలోచన లేని మహాప్రార్థనాపరుడు నోవాహు గారండి. అంత మహాభక్తుడు నోవాహు. అందుకనే నోవాహు ద్వారా ఒక కొత్త తరాన్ని తయారు చేయడానికి దేవుడు నోవాహుని ఎన్నుకుని యెహోవా దృష్టిలో నోవాహు కృప పొందాడంట. అసలు కృప పొందడం అంత ఈజీ కాదండి. కృప అంటే అంత ఈజీ కాదు. కృప అంటే ఏంటో చెప్పనా? అనర్హులకి అర్హత, యోగ్యత లేని వారికి యోగ్యత. దేవుని స్తోత్రం. అసలు ఈడు అర్హుడు కాదు, కృప అంటే అంతే. ప్రభువు కూడా మనకి కృప ఎందుకు ఇచ్చాడు? వాస్తవానికి మనం నిత్యత్వాన్ని చేరడానికి కానీ, దేవుణ్ణి చూడడానికి కానీ, దేవుణ్ణి ఆరాధించటానికి కానీ, మహాపరిశుద్ధ స్థలములో ఏమండి మనము అతి పరిశుద్ధ స్థలములు అడుగు పెట్టడానికి కానీ యోగ్యులం కాదు. నేను చెప్పరా దేవుని బిడ్డలారా, ప్రత్యక్షపు గుడారంలోనండి ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి తెర ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో యాజకుడు సంవత్సరమునకు ఒకమారి వెళ్ళాలి అట. ఎందుకంటే సంవత్సరానికి ఒకమారి యాజకుడు వెళ్ళిన తర్వాత ఆ యాజకుడు కూడా నీతికి యథార్థంగా పరిశుద్ధంగా ఉంటే, నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఉంటే యాజకుడు కూడా కాపాడబడతాడు. యాజకుడు ఏమైనా లోపాలు ఉంటే అక్కడే చచ్చిపోతాడు. అప్పుడు యాజకుడికి ఒక తాడు కడతారండి, వస్త్రాలకు ఒక తాడు ఉంటది. అప్పుడు ఆ తాడుకి పైనుంచి ఒక కొంకుని కర్ర ఉంటుంది, దాన్ని పెట్టుకుని లాగేతారు బయటికి. ఎవడ వెళ్ళడం ఇంకా లోపలికి. అంటే అంత గరిష్టగా సేవకుడు కూడా సేవ చెయ్యాలి. అసలు దైవజనుడు అంటేనే పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, నమ్మకత్వంగా, విశ్వాసులకి మాదిరిగా బ్రతకటమే దేవుని సేవ. చేతులపైకి ఎత్తి స్తోత్రం. ఇప్పుడు నోవాహు అండి అందరితో కలవట్లేదు, అందరితో ఉండట్లేదు, అందరిలాగా బ్రతకట్లేదు. నోవాహు ఒక ప్రత్యేకత కలిగిన వాడు, నోవాహు పరిశుద్ధత కలిగిన వాడు, నోవాహు ప్రార్థన కలిగిన వాడు. అందుకే కీర్తనలు అంటది, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటు కూర్చుండొద్దు అన్నాడు. దుష్టుడు ఆలోచనిస్తాడు, పాపులు నిన్ను ప్రేరేపించక ఒప్పొద్దు. కొంతమంది మనం ప్రేరేపిస్తారు భక్తిలో నుంచి తప్పించడానికి, ప్రార్థనలో నుంచి తప్పించటానికి, విశ్వాసములో నుంచి తప్పించటానికి, పరిశుద్ధతలో నుంచి తప్పించటానికి, యథార్థ జీవితం నుంచి తప్పించటానికి. అరే ప్రార్థనకి ఇంత కరెక్ట్ గా ఉండాలా? దేనికి పెట్టేది దానికే? అంత నీతిగా ఎవరున్నారండి? అంత పరిశుద్ధంగా ఎవరున్నారండి? ఏం కాదు, అంత ప్రార్థన ఏం చేయక్కర్లే, అంత భక్తికి ఏమి ఉండక్కర్లే, అస్తమాటు మందిరాన్ని దగ్గరికి వెళ్ళక్కర్లే, అస్తమాటు ప్రార్థనకి వెళ్ళక్కర్లే. వారంలో ఏదో ఒక వారం, ఒక ఆదివారం వెళ్తే సరిపోద్ది. స్తోత్రం చెప్తుంది. నిద్ర చూస్తున్నావా? హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళకు కూడా కనపడతాను కదా.
మీ కరధ్వనులు వినపడతలేదు, చేతులు ఎత్తుతలేదు. మరి అట్ట బిగిసిపోయారండి. హల్లెలూయా, స్తోత్రం. ఆ పెద్ద ఏం ఉండక్కర్లే భక్తి అంటే. ఏదో చేసి చేయనట్టు, చూసి చూడనట్టు, వెళ్ళి వెళ్ళనట్టు, ముట్టి ముట్టినట్టు, అంటనట్టు ఉండాలి అంతే తప్ప అస్తమాటు ప్రార్థన ఏంటి, అత్తమాటు భక్తి ఏంటి, అత్తమాటు విశ్వాసం ఏంటి, యేసుప్రభు ఏమి ఇచ్చాడు యేసుప్రభు నీకు అంటే? పాపులు నిన్ను ఎలాగూ పడగొట్టడానికి, నశింప చేయటానికి నిన్ను ప్రేరేపిస్తారు. హల్లెలూయా. మరి కొందరు అంటారు, మొన్నటిదాకా మరి వెళ్తలేదు కదా, ఇప్పుడు దిగిపోయావా ఇప్పుడే ఏమైనా నిన్ను వాళ్ళు మార్చేస్తున్నారా? ఇది ఏం గొడవ ఇది అంటే? దుష్టుడు నిన్నేం చేస్తున్నాడు? నిన్ను పడగొట్టడానికి అండి అవన్నీ కార్యాలు చేసేది. బైబిల్ అంటది, ఆయన అపవిత్రుల ప్రార్థన పాపులు మనవి అంట. మీకు తెలుసా గొడవ? పాపం చేసేవాడు ప్రార్థన యేసుప్రభువు ఎండంటండి. అపవిత్రంగా బ్రతికేవాడు మా ప్రార్థన ఎండంటండి యేసుప్రభు. పాపం అంటే మీరు ఏదో పెద్దది అనుకోవచ్చు, దేవుడి మాట ఎండకపోతామే, వాక్యానుసారంగా బ్రతకపోవడమే. స్తోత్రం చెప్పండి. బిడ్డలు గమనించండి, ఇలాగ పాపులు, పాప సంబంధమైన వ్యక్తులు, దుష్ట సంబంధమైన వ్యక్తులు ఏం చేస్తారంటే నీతి మార్గంలో నుంచి తప్పించాలి అని ప్రయత్నపడతారు. యథార్థతలో నుంచి తప్పించాలి. అసలు మన గొడవ ఏంటి, మన గోత్రం ఏంటి, అసలు మన విధానం, మన వ్యవహారం ఏంటి? ఏం గొడవ, నీకేం పిచ్చిదానా? అదే రాక్షసి. మరి ఆ రాక్షసి గురించే చెప్తున్నాను దేవుని చోత. అసలు రాక్షసి అసలని పోవాలని కదా, అల్లు చేతులు పైకి స్తోత్రం చెప్తు అంటారు. ఒకవేళ అనొచ్చు, నేను అంటాను, నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారు నేను చెప్తున్నాను, నీ విశ్వాసం చెదరనిదై ఉండాలి. నీ విశ్వాసం బెదరనిదై ఉండాలి. నీ చూడండి, ఎవరైనా నిన్ను కదిలిస్తే కదిలిపోయే విశ్వాసం ఉండకూడదు. ఆమె చెప్పండి. ఎంతమంది అండి, నువ్వు వెళ్తావు, ఎక్కడ ఉంటావు, నువ్వు వెళ్ళకుండా ఆగిపోయావు, నీ బహుమతి పెరిగిపోద్ది. నీకు తెలియదు అసలు. యేసుప్రభులో శోధన వచ్చిన ప్రతిసారి నీ బహుమతి పెరిగిపోద్ది. తెలిసే మీకు? ఆటంకం వచ్చిన ప్రతిసారి నీ మహిమ పెరిగిపోద్ది. ఈ సంవత్సరం అదే తన పాదస్థలాన్ని మహింపరుస్తాడంటే, పాదస్థలం అంటే ఏంటి? మన నివాసం ఉండే హృదయమే. మనం మహిమగా మారాలంటే, మనకు మహిమ రావాలంటే దేవుని బిడ్డల దేన్ని లెక్క చేయకూడదు. దేవుడే ప్రాముఖ్యం అవ్వాలి, వాక్యమే ప్రాముఖ్యం, మందిరమే ప్రాముఖ్యం. అసలు ఇలా బతకండి, మీ జీవితాల్లో అద్భుతాలు చూడకపోతే 31st రాత్రికి రక్తం ఇచ్చే ఒక్కొక్కరు అద్భుతమైన సాక్ష్యం చెప్పకపోతే హల్లెలూయా. అంతే తప్ప మరి అనేది మా అప్ప బాధపడిపోతుంది, బాబు మా బాయ్ వెళ్ళకపోతే మరి మా బాయ్ మొహమ్మద్ రావు అయిపోతుంది, ఇక ఉన్నాం, ఇంకా అయిపోయినట్టే నీ కథ. రెగ్యులర్ గా నువ్వు గంట ప్రార్థన చేస్తున్నావు అండి, నీ గంట ప్రార్థనకి ఏదైనా ఆటంకం వచ్చిందనుకో, నువ్వు మానేసావు అనుకో, అక్కడే తేలిపోద్ది నీ విశ్వాసం ఏంటో, అక్కడే తేలిపోద్ది నీ భక్తి ఏంటో. ఇప్పుడు నువ్వు నిజాయితీ పరుడు అంటానికి ఏముంది? నీ నిజాయితీ నిరూపణ అవ్వాలా అనే కదా. ఎరా నిన్నెవరో నిందలేశారండి, నిందలేశారని నువ్వు కృంగిపోయి, సోలిపోయి, వాలిపోయి, కూడు గుమ్ము మానేసి హల్లెలూయా ఇంతలో ముఖం పెట్టి నిద్రపోకుండా రాత్రి పగలు మనిషి పేషెంట్గా తయారైపోయావు అనుకో, అసలు సంతోషమా? అసలు నిజాయితీ పరుడు అనడానికి నీకు వచ్చిన నిందలో నువ్వు నిలబడ్డావు అనుకో, శబాష్ అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. అసలు దేవుడు ఆశది. ఇప్పుడు నీకు ఏదైనా ఒక చిన్న శోధన అనుమతి ఇచ్చాడనుకో ప్రభు, నీ నిజాయితీ నిరూపించటానికే, నీ యథార్థత నిరూపించటానికే, నువ్వేంటో, నీ లోపల ఉన్న భక్తి సత్తా ఏంటో చెప్పటానికే. అంతే అంటారు, 1,00,000 అంటారండి యేసుప్రభు నమ్ముకున్నందుకు. నేను చెప్పనా? ఈ సంవత్సరం అలా మాట్లాడేవారిని దేవుడు తీసుకురావు. అందరు వెళ్ళిపోతున్నారు, కంగారు వచ్చారు, అందరు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మారిపోతారు. నేను ప్రవచిస్తున్నా, కంగారు వచ్చాను చూసావా?
సంఘం పెరిగిపోతున్నారు, వీళ్ళు ఎక్కువైపోతున్నారు, అమ్మో అమ్మో ముందు వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేస్తాక దేవుడు మార్గాలు తెలిసి అందుకే వాళ్ళ మీద ఏ శిక్ష లేకుండా కాపాడుతున్నారు జాతి పట్టుకే. అల్లే దేవుడు ఆశ ఏంటంటే వాళ్ళందరినీ తీసుకొచ్చారు. మీరు చూడండి, ఆశ్చర్యపోతారు. ఇంకోటి చెప్పండి, ఈ పరిచర్యలో ప్రభు ఉన్నాడని మీరు కేకలు 1000 రోజులు రాదు. ఇంకోటి చెప్పనా, నీలో యేసై ఉన్నాడు, నిన్ను యేసై నడిపిస్తున్నాడని కూడా ప్రజలకు దేవుడు చూపించబోతున్నాడండి ప్రజలకు దేవుడు. నువ్వు దేవుని బిడ్డవని, నువ్వు యథార్థంగా ఉన్నావని, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని, నువ్వు ప్రభు బిడ్డవని దేవుడు నిన్ను ప్రజలకు చూపించబోతున్నాడు. అదే ఈ సంవత్సరం మనకి ఫలములు. నోవహు దేవుని బిడ్డలారా అంటున్నాడు ప్రభు, నోవహు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడువు. ఆ పేరు నీకు రావాలా. కాలేజీకి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, పనికి వెళ్తున్నావు, నీకు శోధనలు వస్తాయి, రాకుండా ఉండవు. నాకు వస్తాయి, నీకు వస్తాయి, అందరికి వస్తాయి. అన్నిట అందరికి శోధన వచ్చును. శోధన కామన్, సహజము. కానీ నువ్వు నిలుచుంటే అది నీకు గొప్ప బహుమతి. ఒక్కలంటలేదండి, నువ్వు నిలుచుంటే నీకు బహుమతి, స్థిరముగా ఉంటే బహుమతి, ప్రభు కొరకే నిలబడితే బహుమతి, ప్రభువుని చూస్తే బతికితే బహుమతి. చూడబోతున్నావు బహుమతి ఏంటో. దేవుని స్తోత్రం. శారమ్మని ఎన్ని తిట్టారండి, ఏయ్ గుడుముద్దన అన్నారు, ఛే ఈ దరిద్ర గుట్రాలు ఎదురుతే అపశకునం అన్నారు. చెప్పనా, ఇస్సాకు విందు చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చారు. ఎప్పుడు ఇస్సాకు పుట్టాక అబ్రహాం విందు చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చారు. అందరితో పాటు వాళ్ళు కూడా నీవు ధన్యురాలు అన్నారా. ఇంకోటి చెప్పనా, మరియ తల్లిని ఏమండి వివాహం అవ్వకుండా గర్భవతి అయ్యిందని అందరూ తిట్టారు. కానీ యేసయ్య ఔన్నత్యం చూసి, ఇతను కూడా మరియ కొడుకు కదా, యాకోబు యేసేపని కొడుకు కదా, గొప్పోడండి. అయ్యా నిన్ను కనిన నీ తల్లి ధన్యురాలు, నీ స్తనములు ఇచ్చిన నీ తల్లి యోగ్యురాలు. ఒకప్పుడు ఏమన్నారా, నిందించారు. ఒకప్పుడు ఏమన్నారా, హేళన చేశారు. ఇప్పుడేమన్నారా, దేవుని స్తోత్రం. అంటే దేవుడు మార్చేయగలడో, దేవుడు తిప్పేయగలడో నీకు తెలియలేదు కదా. ఒకటే ఆమె నేను బాగానే నెత్తున్నాం మనందరం, కానీ నిలబడాలి అన్నిట్లో. సారాదాకి ఫ్రెండ్ వచ్చాడండి, అరే బా డా అంటాడు, నువ్వు ఓకే బా లా అని వెళ్ళిపోయావు అనుకో, నీకు ఇంత బహుమతి ఏం రాదు, ఉన్నదంతా పోద్ది. ఉన్నదంతా పోద్ది. మరి నువ్వు ఎక్కడా కదా నీకు తెలిసిపోయి, నేను రాను దేవుని బట్టి నేను మందిరానికి వెళ్తున్నాను. హల్లెలూయా. ఏమంటే మీకు తెలుసా, మేము ప్రార్థనకి వెళ్తున్నాం. అభిషిక్తుల కృపా పరిచర్యలు. మా పాస్టర్ చాలా గొప్పోడు, నేనే పాశాట మొహం. నేను సినిమాలు చూసేస్తాను, బూతులు ఆడేస్తాను, గొడవ వచ్చినప్పుడు రెచ్చిపోతాను, కంచం కాడ రెచ్చిపోతాను, అన్నిటిలో రెచ్చిపోతాను. మాది అభిషిక్తుల కృపా పరిచర్యలు. మా పాస్టర్ గారు గొప్పోడు. ఈ దరిద్రం ఎందుకు నువ్వు చెప్పుకోక్కర్లే. నీ గురించి ఎవరు చెప్పాలంటే ప్రజలు చెప్పాలి, నువ్వు చెప్పుకుంటాం కాదు. నీ గురించి నువ్వు చెప్పుకుంటే అబ్బా కొట్టుకుంటే ఉపయోగం ఏముంది బిడ్డ. నీ గురించి ప్రజలు చెప్పాలరా, నీ గురించి ఎవరు చెప్పాలరా. అరే బిడ్డ చూడరా ఎంత బాగుందా, ప్రార్థనకి వెళ్తుందరా. అసలు ఆ పిల్ల బుద్ధిహీనురాలా, గడ్డగాడిదా. అదిగో పిల్లని చూసి నేర్చుకో, చూడు ఎంత బాగుందో, చక్కెళ్తుంది చూడు అనాలి నిన్ను చూసి. స్తోత్రం. అన్నట్టు వెళ్ళిపో, కూర్చోందా. నోవహు యెహోవా దృష్టిలో కృప పొందాడు. అందుకని ఓడ కట్టమన్నాడు దేవుడు. నోవహు నీవు ఒక ఓడని నిర్మించాలి నాయనా. నువ్వేం చేయాలి,
ఆ వాడలో నీవును, నీ కుమారులు, నీ కోడల్లో నీ భార్య అందులో ప్రవేశించారు. అంతేకాదు వాటితో ప్రతి భూజంతువులు, పాకు, పురుగు నేను సృష్టించాను కదా, ఆ సృష్టించిన ప్రతి దానిలో ఆడదే మగదాన్ని నీతో పాటు తీసుకెళ్ళు. ఆమేన్ చెప్పండి. దేవుడు చెప్పినట్టుగానే, దేవుడు ఆదేశించినట్టుగానే దేవుని బిడ్డలారా నోవాహు ఏం చేశాడంటే చక్కటి వాడను నిర్మించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చక్కటి వాడను నిర్మాణం చేసి దేవుని బిడ్డలారా, అసలు వాడ ఎందుకు నిర్మాణం చేసుకోమన్నాడంటే ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి. మత్తయి సువార్త 24:37 చదవండి. నోవాహు దినములలో ఎలా ఉండునో మనుష్య కుమారుని దినములో, రాకడ దినాల్లో కూడా అలాగా ఉండును. ఎలా ఉంది నోవాహు దినాల్లో? ఎరా తల్లి ఎలా ఉంది? 23 చదవండి, 7:23 చదవండి. ఆదికాండం. నరులతో కూడా పశువులు, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచి వేయబడిను. అవి భూమి మీద ఉండకుండా తుడిచి వేయబడిను. నోవాహును అతనితో కూడా ఉన్న వాడలోనున్నవన్నీ మాత్రమే మిగిలి ఉన్నాయి. అసలు ఏం జరిగింది అంటే 40 దినములు ఉండి ప్రచండమైన వర్షము రాత్రులు పగలు కురిసిందంట. ఏ వర్షం అండి? భీకరమైన ప్రచండమైన వర్షం కురిచింది. ఆ వర్షంలో దేవుని బిడ్డలారా నోవాహుతో ఉన్న మొత్తం 8 రక్షించబడ్డారు. కానీ మిగిలినటువంటి దేవుని బిడ్డలారా సమస్త జీవరాశులు, భూ పక్ష్యాదులు ఉన్నటువంటి ప్రజలందరూ చచ్చిపోయారంట. అంటే నోవాహు దినాలలో ఉన్నట్టు, అంటే నోవాహు దినాలలో ఎలాగైతే ప్రచండమైన వర్షం వచ్చి భూమి మొత్తం అంతా మింగివేయబడ్డదో, మొత్తం నాశనం అయిపోయిందో, ప్రచండమైన వర్షంలో కొట్టుకుపోయిందో, చివరి దినాల్లో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి. అంటలేదు అందరూ? ఏమండి, గట్టిగా 2 రోజులు 3 రోజులు మానకుండా వాన కురిస్తేనే వల్లకాళ్ళు అయిపోతున్నాయి కొన్ని దేశాలు. కానీ 40 రాత్రులు 40 పగళ్ళు నాన్ స్టాప్ గా ప్రచండమైన ఆకాశ తూములను విప్పెను అని ఉంటుంది బైబిల్లో. అంత వర్షం కురిసిందంట. అంత వర్షంలో నోవాహు కుటుంబం తప్ప, వాడలో ఉన్నవారు తప్ప మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారంట. వాడ అంటే 2టికి సూచన. 1 సంఘం, 2 నిత్యరాజ్యం. దేవుని స్తోత్రం. సంఘం అనేవాడా, పరలోకం అనేవాడా నువ్వు ఎక్కకపోతే కష్టం. అలాంటి దినములు మరలా వస్తే, భీకరమైన గొడ్డు దినాలు మరలా వస్తే, అలాంటి ప్రచండమైనటువంటి శాపగ్రస్తమైన దినాలు వస్తే నువ్వు తప్పించబడాలంటే నోవాహులో నువ్వు ఉండాలంతే. యేసు రక్తమేజీ కోటం అయిపోయింది. హల్లెలూయా, ఆమేన్, హ్యాపీ న్యూ ఇయర్. దేవుని స్తోత్రం. అసలు అలాంటి పరిస్థితుల్లో నువ్వు తప్పించబడతావా? అసలు అలాంటి పరిస్థితులను తప్పించుకోగలిగిన యథార్థత, నీతి, పరిశుద్ధత, పవిత్రత, దేనికి బెండ్ అవ్వనటువంటి కృప నీ దగ్గర ఉందా? అసలు దేనికి బెండ్ అవ్వకూడదు, అసలు దేనికి లొంగిపోకూడదు. శాంసన్ వలె ప్రతి పాపానికి లోబడిపోయే తత్వం అలా ఉండకూడదు. యేసేపు వలె మనము పాపమును జయించే వ్యక్తులుగా ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, జయించువాడు ఎలాగ ఉండును, జయించువాడు కొత్త పేరు ఇత్తును, జయించేవాడికి జీవ వృక్ష ఫలములనిత్తును, జయించేవాడికి బోలని విషయాలు ఉన్నాయి. జయించేవాడికి నేనంటే నువ్వు లోకాన్ని జయించాలి, ఆచారాలు జయించాలి, శరీర సంబంధమైన విధి విధానాలు జయించాలి. మనం దేవునికి స్తోత్రం. బాగా చెప్తుంది. లోకస్వార్థ 17:26 కూడా చదవండి. అది కూడా అంతే. ఎలా ఉండునో రాకడ కూడా. ఓకే, హెబ్రీ పత్రిక 11:7 చదవండి. 11:7 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7.
11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి ఇదిగో 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 అదిగో ఇంటివారు రక్షణ కొరకు అనండి. నేను చెప్పనా, నీ ఇంటి రక్షణ కొరకు కూడా పరలోకం అనే వాడ, సంఘం అనే వాడ, రక్షణ అనే వాడను సిద్ధం చేయాలి. 3 పరలోక రక్షణ అనేవాడా, సంఘం అనేవాడా, పరలోకం అనేవాడా. ఈ నోవాహు అండి దేవుని చేత హెచ్చించబడ్డాడంట, హెచ్చరిక చేయబడ్డాడంట. నోవాహు, నేను భూమిని నాశనం చేయబోతా ఉన్నా, భూమిని పతనం చేయబోతా ఉన్నాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడ సిద్ధం చేసుకొని ఆయన. హల్లెలూయా. సరే తండ్రి అని వాడ కట్టడం మొదలు పెట్టారంటండి. నేను చెప్పనా, కొన్ని సంవత్సరాలు వాడ కట్టారండి వాళ్ళు. ఇంకొక మరో పని లేదు వాళ్ళకే. నోవాహుకి, నోవాహు భార్యకి, నోవాహు కొడుకులకి, నోవాహు కోడలకే ఇక వేరే పని లేదు. పని అంటే ఏంటే వాడ కట్టడమే. నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం మీరు అందరూ ఫస్ట్ ప్రసంగం అనుకుంటుంది నూతన సంవత్సరంలో శనివారాలు. ఈ సంవత్సరం అంతా నీ ఇంటిని కట్టుకుంటావు చూడు. ఇంకా మరో పని పెట్టుకోకు నువ్వు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఆదివారం అయితే ఎంత బాగుంది ప్రసంగం. మరొక పని పెట్టుకోకు నువ్వు. నీ భర్తను కట్టుకో. అతనిలో చాలా లోపాలు ఉన్నాయి, అతనిలో చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. ఓర్చుకో, ఓర్చుకో. నేను చెప్పనా, మోకాళ్ళ మీద పోరాటం చెయ్యాలి. దేని మీదండి? నీ భర్తను మారడానికి, నీ పిల్లలు మారడానికి, నీ పరిస్థితులు మారడానికి మోకాళ్ళ యుద్ధమే నీకు శరణం. ఆమేన్. మోకాళ్ళ మీద రాసుకో, పేపర్ మీద రాసుకో. ఈ సంవత్సరం ప్రభువా ఈ విషయాలు మా ఇంట్లో జరగాలి, ఈ విషయాలు మా ఇంట్లో జరగాలి. ఒక ఇల్లు లేదా, నీవు ఒక పేపర్ మీద రాసుకుని అంటించుకెళ్ళగా ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రభువా మాకు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం. ఆ పేపర్ దగ్గరికి ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, మా ఆయన గారిని మార్చినందుకు స్తోత్రం, మా ఆయన గారిని మార్చి